నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ సమ్రీన్, మన వీక్షకులకు కూడా నమస్కారం. వైఎస్ఆర్సీపీ గుట్టులు చంద్రబాబుకి ఐపాక్ వాళ్ళు ఇస్తున్నారని, లీక్ చేస్తున్నారని సమాచారం మనం వింటున్నాం. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అయితే ఐపాక్ అనేది గతంలో వైఎస్ఆర్సీపీకి పనిచేసిందమ్మ 2019లో. ఆయన ప్రశాంత్ కిషోర్ సంస్థ అది. ప్రశాంత్ కిషోర్కి ఏ రాష్ట్రంలో అయినా కూడా మరీ ఒక పార్టీతోనే సంబంధాలు ఉండవు. సహజంగా ఒకటి రెండు పార్టీలతో కూడా ఆయనకు ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా 2024 ఎలక్షన్స్కి ఆయన టీడీపీతో కలిసి పనిచేయటానికి ఒప్పుకున్నారనేది కొంత బయటకు వచ్చింది. ఆయన డైరెక్ట్గా విజయవాడ కూడా లోకేష్ గారితో కలిసి హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఉండవల్లి నివాసంలో కలిశారు. దాదాపు 2 to 3 hours కూడా మాట్లాడుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత స్పెషల్ ఫ్లైట్లో లోకేష్ గారు ఆయన హైదరాబాద్ వచ్చారు. ఇవన్నీ కూడా జరిగినాయి. తర్వాత ఆయన కూడా చెప్పాడు, నేను పనిచేస్తానికి నిర్ణయించుకున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి గతంలో పనిచేసినప్పుడు కొన్ని వ్యూహాలు ఆయన చేసినవి పార్టీకి పనిచేసిన రాష్ట్రంలో కొన్ని రాజకీయంగా కొన్ని సామాజికంగా ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడినాయి అనేది తర్వాత ప్రశాంత్ కిషోర్ గారికి తెలిసింది. దానితోడు ప్రశాంత్ కిషోర్ని జాతీయ స్థాయిలో కూడా చాలామంది మేధావులు నింద వేశారు. నువ్వు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని చాలా కలుషితం చేసావు, సామాజికంగాను కులాల వారీగా విభజించి. దాని మూలాన ఇప్పుడు చాలా వరస్ట్ సిచ్యువేషను ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ ఎన్నికలు అనేవి కూడా కుల ప్రాతిపదిక మీద జరిగే పరిస్థితికి వచ్చేసింది. తర్వాత కులాల మధ్యలో కుంపట్లు పెట్టి వచ్చావు నువ్వు. ఇది నీలాంటి వ్యక్తి అంటే ఇంతలోకి ఏమైందంటే ప్రశాంత్ కిషోర్ గతంలో ఓన్లీ ఎన్నికల వ్యూహకర్తే సమ్రీన్. అయితే ఈ తర్వాత ఇక్కడైతే కొన్ని విజయాలు సాధించాడు. ఎక్కడెక్కడ ఇప్పుడు కేంద్రంలో ఫస్ట్ మోడీ గారిని సక్సెస్ చేశాడు. తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ సక్సెస్ చేశాడు. తర్వాత బెంగాల్లో మమతా బెనర్జీకి సపోర్ట్ చేశాడు. అట్లాగే తమిళనాడులో మన స్టాలిన్ని సపోర్ట్ చేసి ఇట్లా అతనికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక పొలిటికల్ బ్రోకర్గా ఉండటం ఏంటి, అసలు నేనే ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకుంటే ఏంటి అనే పరిస్థితిలో అతను సొంత రాష్ట్రం బీహార్లో పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి ఒక రాజకీయ నాయకుడిగా తను ప్రొజెక్ట్ అవుతున్నాడు. జాతీయ స్థాయిలోనూ బీహార్లో చీఫ్ మినిస్టర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఒక ప్రాంతీయ పార్టీ లాగా ఉండరు. ఎట్లా అంటే ఇప్పుడు నితిన్ కుమార్ గారు కానీ, లలూ ప్రసాద్ యాదవ్ కానీ, అంతకుముందు కర్పూరి ఠాకూర్ గతంలో చీఫ్ మినిస్టర్గా పనిచేసినాడు కూడా. బీహార్ చీఫ్ మినిస్టర్స్కి అంటే యూపీ తర్వాత బీహార్కి కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. అది ఒక పేద రాష్ట్రం అయినా కూడా అది ఢిల్లీలో చక్రం తిప్పడంలో బీహార్ ముఖ్యమంత్రులకి ఎప్పుడు ఒక పాత్ర ఉంటుంది, నాయకులకి. అట్లా అక్కడ ఒక నాయకుడిగా తను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఢిల్లీలో ఆల్రెడీ ఆయనకి ఒక సర్కిల్ ఉంది ప్రశాంత్ కిషోర్కి. అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఒక పార్టీని పెట్టుకుని ఇవాళ గతంలో చేసిన తప్పును సరిదిద్దుకుని చంద్రబాబు నాయుడు లాంటి కొంచెం నేషనల్ లెవెల్ ప్రొజెక్షన్ ఉన్న లీడర్కి సపోర్ట్ చేస్తే తను ఇమేజ్ కూడా గతంలో చేసిన తప్పును సవరించుకున్నట్టు అవుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసెస్ ఉన్నాయి, ఒక 35 కేసెస్ వరకు. అన్నీ కూడా చాలా ఆర్థిక నేరాలు, మనీ లాండరింగ్, ఇలాంటి పెద్ద కేసులు ఉన్నాయి. అందులో ఈ విజిలెన్స్ ఈడీ లాంటి అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థలో పెట్టిన కేసులు, సిబిఐ దర్యాప్తు చేసిన కేసులు, ఇవన్నీ కూడా సిబిఐ హైదరాబాద్ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ఇందులో చాలా మానిటరీగా ఆర్థికంగా చాలా పెద్ద అమౌంట్లు ఇన్వాల్వ్ అయ్యి దాదాపు 45,000 కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వ జప్తులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తను చేసిన తప్పుని చంద్రబాబు నాయుడుని ఈసారి సపోర్ట్ చేయటం ద్వారా జాతీయ స్థాయిలో కూడా కొంత సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఒక నిర్ణయానికి వచ్చాడు. అదే టైంలో చంద్రబాబు గారు కూడా ఒక రకంగా ప్రశాంత్ కిషోర్ హెల్ప్ తీసుకుంటే కొంత బెటర్ అనే ఉద్దేశం మీద ఉన్నాడని అంటున్నారు. కొంత బయటకు కూడా వచ్చింది కదా. దీంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఒక కల్లోలం మొదలైంది. మనకి సంబంధించి మనం ఏమేమి మార్పులు చేర్పులు అంతర్గతంగా చేస్తున్నామో, ఎక్కడ వీక్ ఉన్నాము, ఎక్కడ బలంగా ఉన్నాము, మన పార్టీ యొక్క లొసుకులు ఏంటనేది ప్రశాంత్ కిషోర్ వాళ్ళకి చెప్పటం వలన ఆయన కౌంటర్గా వ్యూహాలు అమలు చేసుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. ఒక కన్ఫ్యూజన్ వైఎస్ఆర్సీపీలో మొదలైంది. వాళ్ళు వేసిన అడుగు కరెక్ట్ ప్లేస్లో వేసినా కూడా ఇది మనం కరెక్ట్ ప్లేస్లో వేసామో లేదో, దీనికి విరుగుడుగా ఇంకొక స్టెప్ ఆయన వేస్తున్నాడు కాబట్టి ఒక అనుమానం అనేది వస్తుంది. ఏనుగు ఏదైనా ఒక వంతెన వచ్చింది అనుకోమ్మా, వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే మనలాగా గబగబా నడిచేయదు. ఏనుగు చాలా తెలివిగల జంతువు, తన బరువు తనకు తెలుసు. ఎక్కడ వెళ్ళినా ఎక్కడన్నా బరువు చూసుకోవాలన్నప్పుడు ఒక్క కాలు
మోప్ చేసి చూసుకుంటుంది టెస్టింగ్. అది గట్టిగా ఉంటేనే రెండో కాలు పెడుతుంది, అక్కడికి సేఫ్గా ఉందా లేదా అట్లా అనమాట. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసిన ప్రతి స్టెప్ మీద వాళ్ళు మళ్ళీ పునరాలోచనలు పడుతున్నారు. ఒక అభ్యర్థిని పెట్టారు, దానికి విరుగుడుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఇంకో స్టెప్ తీసుకుంటున్నాడు కదా. ఇది బహుశా ప్రశాంత్ కిషోర్ చెప్పటం వాళ్ళని తీసుకున్నాడనే దీని మీద వాళ్ళు ఆ అభ్యర్థిని తీసేసి మళ్ళీ పాత అభ్యర్థిని కూడా పెడుతున్నారు. అంటే వాళ్ళే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అట్లాంటివి కొన్ని జరుగుతున్నాయని మనం వింటున్నాం. దీంతో ఏమవుతుందంటే పార్టీలో కూడా అసంతృప్తి. వైఎస్ఆర్సీపీలో ఒకసారి నీకు సీట్ ఇచ్చాను, నువ్వు వెళ్ళి చేసుకోమ్మా అంటే నువ్వు ప్రచారం చేసుకుంటావు. నువ్వు ప్రచారం చేసుకుంటున్న టైంలోనే తను కాదు వేరే మేము ఇంకొక అభ్యర్థిని పెట్టేసామన్నా అనుకోండి, నీకు ఎట్లయినా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అప్పుడు నీకేమనిపిస్తుంది, కొత్త అభ్యర్థికి సాబిటైజ్ చేయాలి, నీకంటూ ఒక పలుకుబడి ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి నువ్వేం చేస్తావు, నన్ను ఇట్లా మధ్యలో డిస్టర్బ్ చేశారు కాబట్టి ఆ పార్టీ అభ్యర్థిని ఓడించాలనే ఫీలింగ్ వస్తుంది. అట్లా వాళ్ళు అనవసరంగా పార్టీని నష్టపరుచుకునే పరిస్థితి కూడా వస్తుంది ఇట్లాంటి అనుమానాల వలన. అది ఎప్పుడు వస్తుంది అనుమానం, మనలో మనకు ఆత్మవిశ్వాసం లేని టైంలో వస్తుంది. అదే కనుక మనకు ఆత్మవిశ్వాసం ఉందనుకోండి, ఇప్పుడు ఆయన 175 సీట్లకి 175 గెలుస్తానని చెప్తున్నాడు కదా, కానీ అది ప్రజల కోసం చెప్పినట్టుగా ఉంది, కానీ ఆయన నిజమైన ధైర్యంతో చెప్పిన ఫీలింగ్ మనకు రావట్లా. అదే నిజంగా కనుక ఆయన ధైర్యంతో చెప్పుంటే ఆయన ఇంత తత్తరపాటు పడాల్సిన అవసరం లేదు. ఈ అభ్యర్థుల ఎంపికలోనూ మళ్ళీ ఆలోచనలో పడి మార్పులు చేర్పులు చేయటం. అదే మనకు చెబుతుంది. ఇప్పుడు నువ్వు ఒక ప్రదేశానికి వెళ్తున్నావు, ఆ ప్రదేశం నీకు తెలుసు అంటే నువ్వు తడబడకుండా నడుచుకుంటూ వెళ్తావు. అదే కొత్తగా నువ్వు వెళ్తున్నావు అనుకో, నువ్వు అటు చూసుకుంటూ వెళ్తావు. అంటే నీకు దోవ తెలియదు, నీకు ఎట్లా వెళ్ళాలో ఒక అవగాహన లేదనేది తెలిసిపోద్ది. అట్లాగే ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇట్లా తడబట్టడం వలన కార్యకర్తలకు కూడా ఒక అయోమయం ఏర్పడుతుంది. ఏంటి మనం ఎవరికి మద్దతు ఇవ్వాలి, అసలు మన క్యాండిడేట్ ఎవరు, ఎందుకు ఫ్రీక్వెంట్గా ఇట్లా మారుస్తున్నారు, మనమేం ప్రజల్లోకి ఇదిగో ఫలానా అభ్యర్థి అని చెబుతున్నాం, దీనికి తోడు మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది కదా, ఫలానా వాళ్ళకి టికెట్ ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కాదనేటప్పటికి ప్రజల్లో మళ్ళీ ఆ మార్పు తీసుకురావాలంటే కొంత టైం పడుతుంది. రెండోది, ఎందుకు ఇచ్చారు, ఎందుకు తీసేశారు అంటే ఇతని పెర్ఫార్మెన్స్ బాగాలేదా, ఇతని మీద ఏమైనా బ్యాడ్ ఉందా అనే ఒక డౌట్ మనమే క్రియేట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఒక యుద్ధానికి వెళ్ళి ఒక గన్ పట్టుకుని ఉండే వీరుడు ధైర్యం వేరు, ఏదో ఒక చిన్న పుల్ల పట్టుకు వెళ్ళాడు అనుకోండి, వాడికి ఏం ధైర్యం ఉంటుంది, శత్రువుని దేంతో కొడతాడు. చూసేవాళ్ళకి కూడా వీడి ఎక్కడికి వెళ్తున్నాడు, యుద్ధానికి వెళ్ళేవాడు, వీడు కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు, లేదా దిక్కులు చూసుకుంటూ వెళ్తున్నాడు, వీడికి ఒక జయం లేదనుకుంటారు కదా. అట్లా ఎప్పుడైనా అభ్యర్థులు కూడా మనకి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు పార్టీ నా వెనకాల ఉంది, నన్ను సపోర్ట్ చేస్తానే ఒక ధైర్యం ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలను అప్రోచ్ అయ్యే తీరు వేరే ఉంటుంది. అట్లా 40 మంది పైగా మారుస్తున్నారని కూడా అవునమ్మా, 40 మంది మారుస్తున్నారు. ఆ మార్పులు కూడా ఇప్పుడు నిలబట్టలేదు అంటున్నారు, మళ్ళీ కొంతమంది పాతాడు కూడా వస్తారు అంటున్నారు. అందువల్లే నేను అనేది కొంచెం ఆ కన్ఫ్యూజన్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మీద అనుమానంతో ఇట్లాంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు. అట్లాంటిది అది కరెక్ట్ కాదు. ఏదైనా ఒక ధైర్యంతో వెళ్ళాలి. శత్రువు బలం శత్రువుకు ఉంటుంది, మన బలం మనకు ఉంటుంది. మన బలాన్ని మనం చూడాలి, కానీ ఎప్పుడు శత్రువు వెనక చూస్తే మనం అక్కర్లేదు, మనం ఎంత బలం ఉన్నామో లేదో చూసుకోవాలి. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సమ్రీన్. మన వీక్షకులకు కూడా నమస్కారం.